యుద్ధం జరుగుతోంది, దేశాల మధ్య టెన్షన్ పెరుగుతోంది. కానీ బంగారం ధర మాత్రం పడిపోతుంది. ఎందుకు? సాధారణంగా ఎక్కడైనా యుద్ధం వస్తే చాలు పసిడి ధరలు ఆకాశాన్ని అంటాలి. ఇన్వెస్టర్లంతా సేఫ్ అనుకుని బంగారాన్ని ఎగబడి కొనాలి. కానీ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అయింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా బంగారం ధర మాత్రం క్రమంగా పడిపోతుంది. అసలు దీనికి కారణం ఏంటి? యుద్ధం జరుగుతుంటే గోల్డ్ రేట్స్ ఎందుకు పడిపోతున్నాయి? అసలు ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతుంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగినా, సంక్షోభం వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఇన్వెస్టర్ల ఫస్ట్ చాయిస్ బంగారం. అందుకే గోల్డ్ని సేఫ్ హెవెన్ అసెట్ అని పిలుస్తుంటారు. అంటే ఆపదలో ఆదుకునే ఆస్తి అన్నమాట. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా, కరెన్సీల విలువ పడిపోయినా బంగారం విలువ మాత్రం తగ్గదని ఇన్వెస్టర్ల నమ్మకం. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు, కోవిడ్ సంక్షోభం వచ్చినప్పుడు బంగారం ధరలు రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ ఈసారి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా బంగారం మార్కెట్లో ఆ పాత మ్యాజిక్ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు చేయడంతో ఒక ఔన్స్ బంగారం ధర $5,300 పైగా ఎగబాకి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అదే ధర $4,200 స్థాయికి పడిపోయింది. కేవలం కొన్ని నెలల్లోనే ఈ గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. నిజానికి బంగారం పతనం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు బంగారాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో మొదటిది ద్రవ్యోల్బణం. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో టెన్షన్ పెరిగింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో ఆటంకాలు ఏర్పడడంతో ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో ఆటోమేటిక్గా రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. చివరికి ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఇలా ఇన్ఫ్లేషన్ పెరగడం మార్కెట్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణంగా ద్రవ్యోల్బణం తగ్గితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. కానీ ద్రవ్యోల్బణం పెరిగితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ధరలను అదుపులో ఉంచడానికి వడ్డీ రేట్లను అలాగే కొనసాగించవచ్చు, ఒకవేళ అవసరమైతే పెంచవచ్చు కూడా. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా సరిగ్గా ఇదే పని చేస్తుంది. ఒకప్పుడు రేట్ కట్స్ వస్తాయని ఆశించిన మార్కెట్ ఇప్పుడు రేట్లు తగ్గకపోవచ్చు, పెరగకపోవచ్చు అని అంచనా వేస్తుంది. ఇదే బంగారం మార్కెట్కు పెద్ద దెబ్బగా మారింది. అసలు వడ్డీ రేట్లు పెరిగితే బంగారానికి నష్టం ఎందుకు? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఇల్లు కొంటే అద్దొస్తుంది, షేర్లు కొంటే డివిడెంట్ లేదా లాభాలు వస్తాయి. అదే బ్యాంకులో డబ్బు పెడితే వడ్డీ వస్తుంది. కానీ బంగారం మాత్రం ఎలాంటి రెగ్యులర్ ఆదాయాన్ని ఇవ్వదు. కేవలం దాని ధర పెరిగితేనే లాభం వస్తుంది. అందుకే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారం కంటే బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, అమెరికన్ డాలర్ లాంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. దీంతో డాలర్కు డిమాండ్ పెరిగి పెట్టుబడులు పెడుతుంటారు. ఎందుకంటే అక్కడ రిటర్న్స్ గ్యారంటీగా ఉంటుంది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరను డాలర్స్లోనే నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు అమెరికన్ డాలర్ను సురక్షిత పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. కాబట్టి డాలర్ ఇండెక్స్ బలపడి బంగారం కొనుగోలు ఖర్చు పెరిగి ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. అందుకే గోల్డ్ ధరలపై ఈ రేంజ్లో ఒత్తిడి పడుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మార్కెట్లు ఇప్పుడు భవిష్యత్తును చూసి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఒక దశలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చల వార్తలు వస్తున్నాయి. ఘర్షణలు తగ్గొచ్చన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా యుద్ధం ఆగిపోతుందేమో, ద్రవ్యోల్బణం తగ్గుతుందేమో అని ఇన్వెస్టర్లు గోల్డ్ కొనే రిస్క్ చేయట్లేదు. దీంతో బంగారం ధరలు పడిపోతున్నాయి. మరి బంగారం ధర మళ్ళీ పెరుగుతుందా లేక ఇంకా పడిపోతుందా? దీనికి నిపుణులు కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు ఆర్థిక వడ్డీ రేట్లు. ద్రవ్యోల్బణం పెరగడం గోల్డ్కి ప్లస్ అయితే వడ్డీ రేట్లు పెరగడం మైనస్. ప్రస్తుతం ఈ మైనస్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంతకాలం బంగారం రాకెట్ల పైకి వెళ్లడం కష్టమేనంటూ నిపుణులు అంటున్నారు. అలాగే యుద్ధం ముగిసినా బంగారం వెంటనే మునుపట్ల పెరుగుతుందని కూడా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు, డాలర్ బలం ఇవన్నీ కలిసి గోల్డ్ దిశను నిర్ణయించబోతున్నాయి. అందుకే ప్రస్తుతం బంగారం మార్కెట్ పూర్తిగా అనిశ్చితిలో ఉంది. ఓవైపు యుద్ధం, మరోవైపు ద్రవ్యోల్బణం, ఇంకోవైపు వడ్డీ రేట్లు. ఈ మూడింటి మధ్య ప్రస్తుతం బంగారం నలిగిపోతుంది. అందుకే యుద్ధం జరుగుతున్నా గోల్డ్ రేట్స్ మాత్రం పైకి వెళ్ళలేకపోతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు మళ్ళీ రికార్డులు క్రియేట్ చేస్తాయని మీకు అనిపిస్తుందా లేక ఇంకా తగ్గుతాయా?
కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.